సమ్మర్ అనేసరికి చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో నడుము దగ్గర నొప్పి రావడం, కిడ్నీస్ రీజన్స్ దగ్గర నొప్పి వచ్చి అది ముందు భాగానికి పొట్ట భాగంలోకి కానీ యూరిన్ పోసేటటువంటి మార్గం భాగాల్లోకి కానీ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ జరుగుతుంటుంది. సో ఇలా వచ్చేటటువంటి పెయిన్ మనం రీనల్ కోలిక్ అంటాం. సో ఇది స్టోన్స్ వల్ల వస్తుంది. ఈ స్టోన్స్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అసలు ఏంటి స్టోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటి, అసలు ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటి, దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి? కిడ్నీ స్టోన్స్ వచ్చేటటువంటి విధానానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బాడీ యొక్క డీహైడ్రేషన్. సో కొంత జెనెటికల్ టెండెన్సీస్ ఉండొచ్చు కానీ బట్ మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే వాటర్ ఇంటేక్ ఎంత ఉంటుంది, అది ఎంత యూటిలైజ్ అవుతుంది, బాడీకి ఎంత నీడ్ ఉంది. సో ఇలా ఎక్కువ నీడ్ ఉండేటప్పుడు మనం తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అన్నెసరీగా కొన్ని పదార్థాలు కిడ్నీస్ దగ్గర ఎక్కువగా స్టోర్ అయిపోవడం జరుగుతుంటుంది. సో ఫిల్టరేషన్ దగ్గర ప్రాబ్లం అనేది వస్తుంది. ఇలా మనం తినేటటువంటి ఫుడ్స్ లో ఉండేటటువంటి కొన్ని ఆక్సిలేట్స్ కానీ ఫాస్ఫేట్స్ కానీ కాల్షియంతో మిక్స్ అవ్వడం వల్ల స్టోన్స్ ఫామ్ అవడం జరుగుతుంది. సో వీటితో పాటుగా ఇన్ఫెక్షన్స్ వల్ల స్టోన్స్ రావచ్చు, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల స్టోన్స్ రావచ్చు, లేదంటే కొన్ని రకాల ఆహార అలవాట్లో ఉండేటువంటి ఇబ్బందుల వల్ల కూడా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ వీటితో పాటుగా ఆల్కహాల్ అధికంగా తీసుకునేటటువంటి వాళ్ళు, స్మోకింగ్ చేసేటటువంటి వాళ్ళు, షుగర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేదంటే థైరాయిడ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, గౌట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడాను స్టోన్స్ అధికంగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జెనెటికల్ టెండెన్సీస్ అనేవి ఎలాగో ఉంటాయి. సో కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళ బాడీకి స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఇంకా కొంచెం అధికంగా ఉంటుంది. మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం, సార్ స్టోన్ వచ్చిందండి, ఆపరేట్ చేసామండి, మళ్ళీ రిపీట్ అయిందండి, మళ్ళీ వచ్చిందండి, మళ్ళీ ఆపరేట్ చేసామని చెప్పి. రీసెంట్గా నేను ఒక కేసు విన్నది ఏంటంటే, సో వానికి ఇంచుమించుగా 7-8 సార్లు స్టోన్స్ రిలేటెడ్ ఆపరేషన్ జరిగింది, అయినా మళ్ళీ అగైన్ స్టోన్స్ ఫామ్ అవడం జరుగుతుంది. అంటే కొద్ది మంది బాడీస్ లో స్టోన్స్ ఫార్మింగ్ టెండెన్సీ చాలా అధికంగా ఉంటుంది, వాళ్ళు రిపీటెడ్ గా స్టోన్స్ రావడం జరుగుతుంది. ఈ రిపిటేషన్ ని కంట్రోల్ చేసే విధానం మనం ఆపరేషన్స్ ద్వారా కానీ నార్మల్ పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ ద్వారా కానీ చేయలేం. సో దీనికి హోమియోపతి వైద్యం ద్వారా చేసే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు? హోమియోపతి అనేది ఏంటంటే పూర్తిగా శారీరక తత్వాన్ని అర్థం చేసుకుని ఇచ్చేటటువంటి మెడిసిన్స్. సో ఇలా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా శరీరంలో స్టోన్ ఫామ్ అయ్యేటటువంటి టెండెన్సీని కంట్రోల్ చేసే విధానం మళ్ళీ అగైన్ బాడీ అనేది రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ కానీ కంట్రోల్ అవుతుందో స్టోన్స్ అనేవి రిపీటెడ్ గా రావు. సో ఉన్న స్టోన్స్ మాత్రం కరిగిపోతూ ఉంటాయి. బట్ స్టోన్ అనేది ఎంత చిన్నగా ఉండేటప్పుడు ఎంత తొందరగా మెడిసిన్స్ వాడితే అంత బెటర్గా ఉంటుంది. స్టోన్ సైజ్ పెరుగుతున్న కొద్దీ కూడాను అది కరిగేటటువంటి పరిస్థితులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలానే టైం ఎక్కువ తీసుకుంటుంది. కొన్నిసార్లు బాగా పెద్దగా ఉంటే కనుక చాలా సివియర్ పెయిన్ వస్తుంది. ఆ టైంలో మనకేంటంటే ఆపరేషన్స్కి వెళ్ళిపోవడం పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా పూర్తిగా పెయిన్ కిల్లర్స్ పైన, పూర్తిగా కేవలం ఆపరేషన్ పైన పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హోమియోపతి వైద్యాన్ని ఈ కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నట్టు వాళ్ళు చూజ్ చేసుకుంటే కనుక స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీని కంట్రోల్ చేసుకుంటూ బాడీ యొక్క మెటబలిజాన్ని కరెక్ట్ చేసుకుని స్టోన్స్ నుంచి పూర్తిగా నయం చేయడం, మళ్ళీ రిపీటెడ్గా రాకుండా చూసే పరిస్థితి కూడాను హోమియోపతి వైద్యం ద్వారా ఉంది. సో కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ లో అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి.